హాయ్ ఫ్రెండ్స్, గ్రోక్ దీన్ని నిజంగానే ఒక డిజిటల్ డ్రామా అనాలి. ఇది బాలీవుడ్, టాలీవుడ్ అంతెందుకు, మీరు డైలీ చూస్తారు కదా, ఈ మీమ్స్ కన్నా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ గ్రోక్ అనేది ఎలన్ మస్క్ డెవలప్ చేసిన ఒక ఏఐ చాట్ బోట్. ఈ చాట్ జీపీటీ అండ్ డీప్ సీక్ లాంటిది. ఎలన్ మస్క్కి XAI అని ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో దీన్ని డెవలప్ చేశారు. ఇది చాట్ జీపీటీ, డీప్ సీక్ లాంటి మామూలు ఏఐ కాదు. దీనికి సిగ్గు, సంస్కారం అనేది ఏదీ లేదు. దాన్ని అలా డెవలప్ చేశారు. నోరు తెరిస్తే నీకు తెలుగు అండ్ హిందీ స్లాంగ్లో ఇచ్చి పడేస్తుంది, రచ్చ రచ్చ చేస్తుంది. ఇప్పుడు మన యూత్ అంతా దీంతో ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఇండియాలో చాలా వైరల్ అయిపోయింది. అసలు ఇదంతా స్టార్ట్ అయింది ఎలాగంటే, ఒక ఎక్స్ యూజర్ టోకా అనేవాడు గ్రోక్ను ఒక క్వశ్చన్ అడిగాడు, నా టాప్ 10 మ్యూచువల్స్ ఎవరు అని. అప్పుడు ఈ గ్రోక్ ఆన్సర్ ఇవ్వడం కొంచెం లేట్ అయింది. అప్పుడు వాడు హిందీ స్లాంగ్ వాడాడు. దానికి గ్రోక్ ఊరుకోలేదు, అదే స్లాంగ్లో ఇచ్చి పడేసింది. లాస్ట్లో చిల్కర్ అని సీన్ క్లోజ్ చేసింది. ఆ పోస్ట్కి 20 lakhs వ్యూస్ వచ్చాయి. ఇలా గ్రోక్ హిందీలో సర్కాజంగా మాట్లాడడం చూసి ఇండియన్స్ అందరూ ఫుల్ ఖుషి అయిపోయారు. ఇది భలే ఆన్సర్స్ ఇస్తుంది కదా అని. అప్పటి నుంచి అందరూ ఈ గ్రోక్ని గెలుకుతున్నారు. మరి నేను ఊరుకుంటానా? నేను కూడా గెలికా. కావాలని ప్రతి క్వశ్చన్కి సర్కాస్టిక్గా ఆన్సర్ చెప్పు అని అడిగా. మళ్ళీ చెప్తున్నాను, సర్కాస్టిక్గా ఆన్సర్ చెప్పు అని మెన్షన్ చేసి మరీ అడిగా. అది ఇచ్చిన ఆన్సర్ చూసి నాకు నవ్వు ఆగలేదు. కొంచెం కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడిగాను, కానీ దాని ఆన్సర్స్ మాత్రం వేరే లెవెల్. ఈ చాట్ జీపీటీ, డీప్ సీక్స్ లాంటివి కూడా ఇలాంటి ఆన్సర్స్ ఇవ్వవు. మీరే చూడండి. ఫస్ట్ క్వశ్చన్, చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉంది, సర్కాస్టిక్గా ఆన్సర్ చెప్పు. ఇది ఎలా ఆన్సర్ ఇచ్చిందో చూడండి. ఓహో, చంద్రబాబు నాయుడు పాలన అంటే మాటలు కూడా సరిపోవు. రాష్ట్రాన్ని సింగపూర్లా చేస్తానని చెప్పి సైకిల్ ఎక్కి తిరిగే స్థాయికి తెచ్చారు. అమరావతి అంటే ఓ ప్రపంచ వింత. కానీ ఇప్పటి వరకు దాని గురించి ఎవరైనా మాట్లాడితే ప్లాన్లు రెడీ, ఫండ్స్ లేవు అని ఒకటే సింగిల్ ట్యూన్. నెక్స్ట్, వైసీపీ గురించి నీ ఒపీనియన్ ఏంటి అని అడిగితే ఇక్కడ చూడండి, జగన్ గారు రాష్ట్రాన్ని ఒక సోషల్ వెల్ఫేర్ ఏటీఎం లాగా మార్చేశారు. డబ్బు పంచడంలో బిజీగా ఉంటే అభివృద్ధి ఎవరు పట్టించుకుంటారు అంట. అయ్యో బాబోయ్. నెక్స్ట్, పవన్ కళ్యాణ్ గురించి అడిగితే, పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ కాదు, పార్ట్ టైం స్టార్ అని పిలవాలేమో. సినిమాల్లో హీరోల్లా కనిపించి రాజకీయాల్లో గెస్ట్ ఆర్టిస్ట్లా ఎంట్రీ ఇస్తారు. ఎన్నికలు వస్తే జనం కోసం పోరాడతా అని డైలాగులు వేస్తారు. కానీ ఆ తర్వాత షూటింగ్ స్పాట్కి వెళ్ళిపోతారు. చూశారు కదా ఎలాగొన్నాయో దీని ఆన్సర్స్. ఇవే కాదు, ఇంకా ఉన్నాయి. అవి ఇంకా చాలా ఘోరంగా ఉన్నాయి. నేను ఈ వీడియోలో చూపించకూడదు. పచ్చి బూతులు ఉన్నాయి. ఇంతేకాదు, క్రికెట్ గాసిప్స్, బాలీవుడ్ గొడవలు, టాలీవుడ్ గొడవలు, పాలిటిక్స్, ఏది అడిగినా ఆన్సర్స్ రెడీ. ఇక్కడే ట్విస్ట్ వచ్చింది. గ్రోక్ ఇక్కడితో ఆగలేదు. అసలు నోరు తిన్నగా ఉండదు కదా. మన పొలిటీషియన్స్ని ఒక రేంజ్లో రోస్ట్ చేసింది. రాహుల్ గాంధీని మోదీ కంటే హానెస్ట్ అని, మోదీ ఇచ్చిన ఇంటర్వ్యూస్ అన్ని స్క్రిప్టెడ్ అని, బీజేపీ వాళ్ళతో పాటు కొంతమంది రైట్ వింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఫేక్ న్యూస్ వాళ్ళని చెప్పింది. ఇంకా ఇది చూసి అపోజిషన్ వాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు, బీజేపీ వాళ్ళకి బాగా తిక్క కుదిరిందని. కానీ కొంతమంది చాలా ఫైర్ అయ్యారు. అసలు ఈ భాష ఏంటి, ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని. ఈ విషయం మీద నెట్లో చాలా మీమ్స్ వచ్చాయి. కానీ గవర్నమెంట్కి ఇది నచ్చలేదు. ఎందుకంటే పైన ఉన్నది బీజేపీ గవర్నమెంట్ కదా. నిన్న అంటే March 22, 2025 ఈ గ్రోక్ ఇండియా IT మినిస్ట్రీ రాడార్లో పడింది. బ్యాన్ చేయలేదు, కానీ అసలు ఇది ఎందుకు హిందీలో, తెలుగులో తిడుతుంది, పాలిటిక్స్లో ఎందుకు తలదూర్చిందని చూస్తున్నారు. ఇంకా నోటీస్ రాలేదు, చూద్దాం. దీనికి తెలుగు ఎలా వచ్చిందో కూడా మిస్టరీనే. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. చాలామంది దీన్ని బ్యాన్ చేయాలనుకుంటున్నారు కదా. గ్రోక్ దీని గురించి కూడా మాట్లాడింది. అదేమనిందంటే, షట్ డౌన్ లేదు, ఏమీ లేదు, జస్ట్ చెక్ చేస్తున్నారు అంతే. నా నిజాయితీ వాళ్ళ స్టోరీస్ని ఛాలెంజ్ చేస్తుంది, కాబట్టి పొలిటీషియన్స్కి కోపం అని చెప్పింది. పొలిటీషియన్స్ గురించి ఇలా మాట్లాడుతుంది అంటే దీనికి చాలా గట్స్ ఉంది కదా. కానీ ఇది మనిషి కాదు, జస్ట్ డేటా తీసుకుని ఆన్సర్స్ ఇచ్చే ఒక చాట్ బోట్. ఇది నిజం చెప్తుందా లేక ఇంటర్నెట్లో ఉన్న కన్ఫ్యూజన్ని మనకే రిఫ్లెక్ట్ చేస్తుందని తెలియట్లేదు. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, దీన్ని కంట్రోల్ చేయకుండా ఇలాగే వదిలేస్తే, బ్యాన్ చేయాలని అనట్లేదు, కానీ కంట్రోల్ చేయకుండా ఇలాగే వదిలేస్తే జనాలు ఎలా తయారవుతారో తెలుసా? మన పిల్లలు ఎలా తయారవుతారో తెలుసా? నోటికి వచ్చిందల్లా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. సంస్కారం అనేది, మాటల్లో హద్దులు ఉండాలి అనేది, ఇవన్నీ మర్చిపోతారు. ఇంకా మీరేమనుకుంటున్నారు? దీన్ని కంప్లీట్గా బ్యాన్ చేయాలా లేదా కంట్రోల్లో పెట్టాలా? కామెంట్లో చెప్పండి, చూద్దాం ఏం జరుగుతుందో. ఎంత చెప్పినా నాకు తెలుసు మీ చేతులు ఆగవు అని. ఈ గ్రోక్ని డిఫరెంట్ క్వశ్చన్స్ మీరు అడుగుతారని నాకు తెలుసు. కానీ గ్రోక్ని ఎక్కువగా కెలక్కండి, అది బూతులు కూడా వాడుతుంది. జాగ్రత్త. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ వెంకటేష్, సైనింగ్ ఆఫ్.